నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తానికి అయితే కంగ్రాచులేషన్స్ అనే చెప్పాలి. థ్యాంక్ యూ. ఎందుకంటే దేవర మూవీలో సో ఒక మంచి ప్రామినెంట్ రోల్లో కూడా యు ఆర్ గోయింగ్ టు కమ్. ఇంతకు సో నీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది, దేవర ఎలా ఉండబోతుంది? దేవర అంటే మీరు ఆల్రెడీ ట్రైలర్ చూసారు కాబట్టి మీకు ఆల్రెడీ అనిపిస్తూ ఉంటుంది ఎలా ఉంటుందని. సో నేను కూడా యాజ్ ఏ ఆడియన్గా వెయిట్ చేస్తున్నాను. సినిమా చేసినంత వరకు నాకు చాలా బాగా అనిపించింది. అండ్ కంఫర్ట్స్ కానీ లైక్ స్టోరీ అంటే అంత కంప్లీట్గా నాకు తెలీదు. బట్ నేను కూడా వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు వస్తుందో 27th అని లాస్ట్ ఇయర్ నుంచి వెయిట్ చేస్తున్నాను నేను. సో నా క్యారెక్టర్ వచ్చేసి నేను జాన్వి గారితో త్రూ అవుట్ లైక్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. నేను హిమజ గారు, హరితేజ గారు. సో ఓవరాల్ త్రూ అవుట్ మూవీ అంతా చేసాం అన్నమాట మేము జాన్వి గారితో కలిసి. ఇంతకు జాన్వి గారు ఎలా ఉంటారు ఏంటి? చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. తనకి తెలుగు రాదు బట్ డైలాగ్ వెర్షన్ కూడా చాలా బాగా నేర్చుకుని చెప్పడం కానీ ఆన్ లొకేషన్లో ఫ్రెండ్లీగా మూవ్ అవ్వడం కానీ నైస్. మా ఇద్దరికి బాగా ఉండింది. ఐ మీన్ లైక్ 10 to 12 days వరకు వర్కింగ్ డేస్ ఉండే మా ఇద్దరికి. సో నైస్. కానీ యూజువల్ గా ఆ ట్రైలర్ లో కనిపించే సీన్లలో జాన్వి గారు కనిపించిన మాక్సిమం సీన్స్ లలో ఒక 3 to 4 times ఏమో కనిపిస్తే అందులో నియర్లీ ఒక 3 times మీరు కూడా ఉన్నారు కాంబినేషన్ గా కానీ అలాగా. సో ఈ షూట్ అంతా ఎక్కడ జరిగింది ఏంటి? లైక్ గోవాలో కొన్ని రోజులు చేశాను నేను. అండ్ దెన్ హైదరాబాద్ లో వచ్చేసి మన రామోజీ ఫిలిమ్స్ లో కొన్ని డేస్ చేశాను. ఓవరాల్గా 10 to 12 days చేశాను నేను వర్కింగ్ డేస్ మొత్తం. జాన్వి గారిని చూస్తున్నప్పుడు శ్రీదేవి గారిని చూస్తున్నట్టు అనిపిస్తూ ఉండిందా లేకపోతే ఎలా అనిపించింది? కొన్ని ఎక్స్ప్రెషన్స్ అయితే సేమ్ శ్రీదేవిని అలా చూస్తూ ఉండిపోయాను. అబ్బా శ్రీదేవి గారి లాగా కొన్ని ఐ బ్లింకింగ్స్ కానీ ఆవిడ చూస్తున్నప్పుడు ఆవిడ ఎప్పుడు చూడలేదు, నేను చూడాలని అనుకున్నాను. బట్ జాన్వి కొన్ని ఫ్రేమ్స్లో నాకు అచ్చం శ్రీదేవి లాగా కనిపించారు. సో నైస్, బాగా అనిపించింది. కానీ మీకు కూడా మీ కెరియర్ కూడా ఒక మంచి బూస్ట్ ఇచ్చే మూవీ అనుకుంటా ఇది. డెఫినెట్గా 100% అనిపిస్తుంది నాకు కూడా. లైక్ చాలా మంది ట్రైలర్ చూసి నాకు రెస్పాండ్ అయ్యారు. దేవరాలో నువ్వు ఉన్నావు చాలా మంచి ఫ్రేమ్స్లో కనిపించావు అని అడిగారు. చాలా బాగా అనిపించింది, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడుకోవాలి. ఏంటంటే యూజువల్గా ట్రైలర్ చూసినప్పుడు అయితే 2 different షేడ్స్లో కనిపిస్తూ ఉన్నారు. ఒకటి ఫాదర్ అండ్ సన్ అయితే పిరికివాడిలాగా ఉండే ఆ క్యారెక్టరైజేషన్. మరి ఆ క్యారెక్టరైజేషన్ మొత్తం మీతో పాటు ఉన్న కాంబినేషన్స్లోనే ఉన్నాయన్నమాట. జాన్వి గారితో అట్లా కాంబినేషన్స్లో ఎన్టీఆర్ గారిది. సో అప్పుడు ఎలా ఉన్నింది ఏంటి వర్కింగ్ విత్ ఎన్టీఆర్ గారు? ఎన్టీఆర్ సార్ అంతే. సో సార్ వచ్చినప్పుడు లొకేషన్లో కొన్నిసార్లు నేను యాక్టింగ్ చేసినా చూస్తూ ఉండిపోయాను అనమాట అట్లా ఎన్టీఆర్ సార్ని. సో ఆయన వచ్చినట్టు కూడా అంటే నేను హడావిడి కానీ ఇక్కడ ఎప్పుడు అనిపించలేదు. కాస్ట్యూమ్లో చూసినప్పుడు సార్ని ఫస్ట్ టైం నేను ఎన్టీఆర్ గారితో వర్క్ చేయడం నాకు నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపించింది. మాటలు రాలేదు కొన్నిసార్లు అయితే రియల్గా నిజమా నేను కొంచెంసార్లు గెలుచుకున్నాను కూడా. సో ఆయనతో నాకు కొన్ని సీన్స్ తక్కువ ఉండొచ్చు బట్ చేసిన సీన్స్లో మాత్రం ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఎన్టీఆర్ గారు లుక్లో కానీ ఇంతకు ముందు లుక్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. లైక్ RRRలో ఒకలాగా అనిపిస్తే దీంట్లో 2 variations కనిపించారు. ఒకటేమో క్యూట్ ఎన్టీఆర్ లాగా, ఒకటేమో కొంచెం మాస్ యాక్షన్. సో అలా ఉన్నారు. సో నేను ఫాదర్ రోల్లో కాకపోయినా లైక్ ప్రజెంట్ ఎన్టీఆర్తో నేను ఉంటాను. ఓకే, లైక్ జూనియర్ ఎన్టీఆర్ దాంట్లోనే జూనియర్ ఎన్టీఆర్ గారితో నేను ఉంటాను. అండ్ ఇందులో చాలా మంది స్టార్స్ కూడా యాక్ట్ చేశారు. లైక్ సైఫ్ గారు కానీ అండ్ శ్రీకాంత్ గారు కానీ వీళ్ళందరితో కూడా నాకు తెలిసినంత వరకు ఆ విలేజ్ బ్యాక్ డ్రాప్ కైండ్ ఆఫ్ ఉన్న అంటే ఆ సీన్స్ ఉన్న టైప్ లో కూడా మీతో పాటు ఉన్న సీన్స్ కూడా ఉన్నాయి కదా. మెయిన్ గా అయితే వీ హ్యావ్ టు టాక్ అబౌట్ సైఫ్ గారితో కాంబినేషన్స్ ఏమైనా పడ్డాయా? వచ్చిందండి ఫస్ట్ డేనే. లైక్ ఫస్ట్ RFCలో షూట్ జరిగింది, నైట్ సీక్వెన్స్ జరిగింది. లైక్ అంతా జాతర సెటప్ సంథింగ్ విలేజ్ సెటప్ మొత్తం. సో అంతా లొకేషన్లోకి వచ్చారు. ఒక టెంపుల్ సీక్వెన్స్ అది. అందరు ఆర్టిస్టులు వచ్చేసారు. లైక్ అందరూ షైఫ్ అలీ ఖాన్ గారు వచ్చేసారు అని నేను వెతుకుతున్నాను మొత్తం లొకేషన్లో. ఎక్కడున్నారు సార్ ఎక్కడున్నారని నేను లిటరల్లీ చెప్పాలని గుర్తుపట్టలేదు నేను ఆయన్ని. ఆయన గెటప్లో ఆయన అన్ని బాలీవుడ్లో చూసినప్పుడు హ్యాండ్సమ్గా లైక్ క్యూట్గా కనిపిస్తారు. ఇక్కడ చూసినప్పటికీ ఆయన డీగ్లామర్ రోల్లో లైక్ కాస్ట్యూమ్లో నేను చూసి షాక్ అయ్యాను నేను. ఆయన కాసేపు అలా చూస్తూ ఉండిపోయాను ఒక సీన్లో అయితే. సో అనిపించింది ఓకే నైస్, పర్ఫెక్ట్గా సెట్ అయిపోయారు ఆయన ఈ రోల్లో. సో ఆయన ఫస్ట్ టైం టాలీవుడ్లో చేస్తున్నారు. సో నిజంగా నాకు భలే అనిపించింది అసలు ఆయన డిఫరెంట్ లుక్తో సడన్గా వేరియేషన్ బాగా అనిపించింది నాకు. మీతో చేసేటప్పుడు యూజువల్గా సో సైఫ్ గారిది కూడా 2 types ఆఫ్ గెటప్స్ అనేది కూడా ఉన్నాయి కదా. సో ట్రైలర్ చూస్తుంటే అలాగే అనిపిస్తూ ఉంది మాకైతే. సో 2 different వేరియేషన్స్ లో కనిపిస్తున్నారా లేకపోతే మీతో ఉన్న కాంబినేషన్స్ లో? అది మీ సినిమా చూసిందా చూడాలి, అది నేను చెప్పకూడదు. మొత్తానికైతే ఒక చిన్న కూపీ లాగుదాం అన్నకున్నా కానీ లాగనీయట్లేదు అనమాట. అది మాత్రం సినిమాలో చూడాలి. ఇంతకు దేవర్లో యూజువల్ గా మీకు ఆపర్చునిటీ అనేది కూడా ఎలా వచ్చింది? ఆడిషన్ అండి.
నేను ఆడిషన్కి వెళ్ళాను. అక్కడ లైక్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో గణపతి గారు ఆడిషన్ తీసుకున్నారు. ఒక్కోసారి మొబైల్లో నేను రికార్డ్ చేసి పంపించాను. అండ్ దెన్ నేను కాల్ చేసి ఆఫీస్కి రమ్మని మళ్ళీ నాకు ఆఫీస్లో చేశారు ఆడిషన్. లైక్ దెన్ లుక్ టెస్ట్, డైరెక్ట్ లొకేషన్కి. ఇంకా లుక్ టెస్ట్ ఇవన్నీ కూడా మనం చాలా వరకు చూసుకున్నాం. అండ్ ఏదైనా కానీ ఓకే చేయాల్సింది కెప్టెన్ మన డైరెక్టర్ కొరటాల గారు. అండ్ కొరటాల గారితో చేయడం అనేది ఎలా అనిపించింది ఏంటి? నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. ఎందుకంటే నాకు ఇండస్ట్రీలో ఉన్న ప్రతి డైరెక్టర్తో వర్క్ చేయాలి, ప్రతి హీరోతో వర్క్ చేయాలి. అది క్యారెక్టరా లేక యాజ్ అ హీరోయిన్గానా అని పక్కన పెడితే ప్రతి ఒక్కరితో వర్క్ చేయాలి. ప్రతి ఒక్కరి దగ్గర నేను ప్రతి పాయింట్ నేర్చుకున్నాను. సార్ చాలా కామ్ అండ్ ఇలా ఎలా అంటే ఏదైనా ఒక చెప్తే ఇలా ఉంటుందమ్మా, ఇలా ఇలా చేద్దాం, ఇలా చేస్తే బాగుంటుంది అని ఆయన చెప్పే విధానం కానీ నాకు చాలా బాగా అనిపించింది. నైస్ ఆయనతో వర్క్ చేయడం అయితే. అంటే యూజువల్గా ఏంటంటే ప్రీవియస్ మూవీ సో ఒకటి కొంచెం సో నెగిటివ్ టాక్ అనేది వచ్చిన తర్వాత ఈ మూవీ మీద వర్క్ చేసేటప్పుడు కొరటాల గారిలో సో యూజువల్గా సో ఎనీ డిఫరెన్స్ కసితో చెయ్యాలని అట్లాంటిది ఏమన్నా కనిపించిందా? ఖచ్చితంగా కనిపించింది. ఆయన ప్రతి సీన్ని, ప్రతి లైక్ డైలాగ్ని, ఆయన ప్రతి లొకేషన్లో ప్రతి సెట్ని కూడా అబ్జర్వ్ చేస్తూ ఆయన ముందే ఆన్ లొకేషన్కి వచ్చేయడం, టైం కన్నా ముందే వచ్చేసి ప్రతిదీ ఇలా ఉండాలి అని చాలా ఫోకస్డ్గా ఉన్నారు ఈసారి. ఎందుకంటే డెఫినెట్గా హిట్ కొడుతున్నారు కాబట్టి 100% ఆయన ఇచ్చారు అనిపిస్తుంది నాకు. అంటే ఇంతకు ముందు కూడా చేశారు, బట్ దీనికి ఇంకా ఎఫర్ట్ ఎక్కువ పెట్టారు బాగా సార్ అయితే. బయట ఎక్కడైనా కానీ ఎన్టీఆర్ గారు చెప్పేటప్పుడు కూడా సో దేవరా అనే మూవీ సో నా లైఫ్లో వన్ ఆఫ్ ద డిఫరెంట్ మూవీగా కూడా బయట చెప్పడం అనేది కూడా వింటూ ఉన్నాం అనమాట. సో ఆ మూవీ కోసమే అందరం కూడా 27th కళ్ళు కాయలు కాచేలా కూడా వెయిట్ చేస్తున్నాము. అండ్ మీ దగ్గర నుంచి కూడా కొన్ని మంచి పాయింట్స్ అనేది కూడా వచ్చాయి. అండ్ దేవర మూవీ గురించి కాకుండా సో కమింగ్ టు రేఖా నిరోష. అండ్ రేఖా మూవీస్ అయితే చాలా చేశారు, కాకపోతే అది చిన్న చిన్న మూవీస్. అంటే ప్రజలకు తెలిసేలాగా అనిపించిన మూవీ ఏదైనా నువ్వు చేసిన దానిలో ఏదైనా ఉంది అని అంటే ఏం చెప్పుకోగలుగుతావు? యాజ్ ఆఫ్ నౌ అయితే దేవరాని చెప్పాలి. ఇక మీదట అయితే నేను, ఎందుకంటే చాలా సినిమాలు చేశాను. యాజ్ అ లీడ్గా నేను 5-6 మూవీస్ చేశాను. లైక్ కొన్ని ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ చేశాను. అంటే మెయిన్గా క్యారెక్టర్ అంటే ఇప్పుడు దేవరా ఫిలింలో చేస్తున్నాను నేను. ఇంతకుముందు స్కందాలో చేశాను, రామ్ గారికి మరదల చేశాను. సో గుర్తింపు అంటే నాకు ఇంకా ఇక్కడ రాలేదు అని చెప్పొచ్చు. సో వెయిట్ చేస్తున్నాను, దేవరా హిట్తో నాకు మంచి గుర్తింపు వస్తుందేమో అని నేను కూడా వెయిట్ చేస్తున్నాను. యాజ్ ఎ లీడ్గా అయితే యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు కూడా బిజీగానే ఉంటున్నాను నేను. ఫస్ట్ లీడ్, సెకండ్ లీడ్ చేస్తున్నాను. యాజ్ ఏ లైక్ హీరోయిన్గా చేస్తున్నాను. కన్నడ ఫిలిం కూడా చేశాను, తెలుగు కన్నడలో కూడా చేస్తున్నాను. సో బ్రేక్ అంటే ఇంకా రాలేదు. లెట్స్ సీ, చూడాలి ఎప్పుడు వస్తుందో, ఆడియన్స్ ఎప్పుడు ఇస్తారో వెయిట్ చేస్తున్నాను నేను కూడా.